శ్రీ గురుదత్త, జయ గురుదత్త. మారుతి అనుగ్రహం కార్యక్రమం ప్రతిరోజు ఈ ఛానల్లో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. అనేక సమస్యలకు పరిష్కారాలు అందజేస్తున్నాను. ఈరోజు 16వ తారీఖు మార్చి నెల 2025 ఆదివారం. ఇవాళ విధియ హస్త నక్షత్రం. అయితే ఈ రోజున దీపారాధన ద్వారా సొంత ఇంటి యోగం ఉంటుంది. చాలామందికి ఇల్లు కట్టుకోవడం అంటే అదేం ఈజీ కాదండి. గృహయోగం అనేది డబ్బున్నా ఇల్లు కట్టలేని వాళ్ళు ఉన్నారు, లేదా డబ్బు లేక ఇల్లు కట్టలేని వాళ్ళు ఉన్నారు. అసలు వచ్చిన సంపాదన ఆ నెలే సరిపోతుంది. ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాం? సొంత ఇల్లు. సొంత ఇంటి అంటే సొంత ఇల్లు మనకు రావడం కూడా ఒక యోగమే. ఆ యోగాన్ని ఈ దీపారాధన ద్వారా మీరు పొందొచ్చు. ఈరోజు కొబ్బరి నూనె వేసి అందులో ఒక చిటికెడు కుంకుమ వేయండి. కుంకుమ 4 ఒత్తులు, ఎందుకంటే చతుర్థ స్థానం గృహస్థానము. 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనె వేసి కొంచెం కుంకుమ వేసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపారాధన తప్పనిసరిగా మీకు లక్ష్మీ యోగాన్ని, గృహయోగాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఎందుకంటే లక్ష్మీ యోగం ఉంటేనే కదా ఇల్లు కొనేది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యాస్తమయం లోపు దీపం వెలిగించాలి. పాల్గొన మాసంలో బహుళ విధియ ఈరోజు సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేసుకుంటే గృహప్రాప్తి. అలాగే ఇంకొకటి మనం మాట్లాడుకున్నట్లయితే లక్ష్మీ తాండవ యోగం కూడా ఇవాళే ఉంది. ఎందుకంటే ఆదివారం హస్త నక్షత్రం విశేష లక్ష్మీ తాండవ యోగము మీకు సంభవిస్తుంది. ఏం చేయాలి? ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఉన్నాయో వారు దగ్గరలో ఉన్నటువంటి సాయినాథుడి దేవాలయంలో ధుని ఉంటుంది. ధుని, ఆ సాయినాథుడి దేవాలయంలో ధునిలో 11 మిరియపు గింజలు వేయాలి. 11 మిరియపు గింజలు వేయండి. 11 లెక్క పెట్టుకొని ఒక కవర్లో వేసుకొని కవరు వేయకుండా 11 గింజలు అందులో వేయండి. దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో ధునిలో వేయండి, లేదా ఇంట్లోనే ఒక పాత్రలో మిరియాలు వేసి కర్పూరం వేసి కాల్చండి. గుడిలో వేస్తే చాలా విశేషం, ఎందుకంటే అది అగ్ని, సంస్కారాగ్ని, అది పవిత్రాగ్ని. ఇది మనం ఏదో వెలిగిస్తాం, అది మంత్రాగ్ని కాబట్టి అది విశేషం. ఫస్ట్ ఆప్షన్ అది. లేదా సెకండ్ ఆప్షన్ వెళ్ళలేను, చాలా దూరం ఉంది, లేదా ముసలి వాళ్ళం, తీసుకెళ్లే వాళ్ళు లేరు, కుదరదు, ఆడవాళ్ళం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇలాంటి కారణాల చేత ఇబ్బందులు ఉంటే ఒక చెంబులో, రాగి చెంబులో లేదా మట్టి పాత్రలో 11 మిరియాల గింజలు వేసి కర్పూరం వేసి వెలిగించండి. లక్ష్మీ తాండవ యోగాన్ని మీరు పొందడానికి ఈ పరిహారం అగ్నికి ఆహుతి ఇవ్వాలి. ఓం అగ్నయే నమః, హుతవహాయ నమః, హుతాశినే నమః, కృష్ణవర్త్మనే నమః, దేవముఖాయ నమః, సప్తజిహ్వాయ నమః, వైశ్వానరాయ నమః, జాతవేదసే నమః, ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః. ఇలా 11 అధిష్టాన దేవతలు ఉంటాయి. అందుకే 11 మిరియాల గింజలు ఆహుతి ఇవ్వాలి. ఇది సూర్యాస్తమయం లోపు చేయండి. ఏదైనా సూర్యాస్తమయం లోపు అన్నది ఉంటే నేను చెప్తాను. సూర్యాస్తమయం మంత్రం ఒక్కటే సూర్యాస్తమయం అంటే రాత్రి పడుకునే లోపు చదవచ్చు. మిగతా పరిహారాలన్నీ సూర్యాస్తమయం లోపే చేయాలి. అదే విశేషం. ఎందుకంటే మిత్రస్య చరుషని ధృతశ్రవో దేవస్య సానసిం ఆ సత్యే నరసావర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ. సూర్యుడు ఉన్నప్పుడు చేసిన సంస్కారము ఎంతో పుణ్యాన్ని, ఫలితాన్ని ఇస్తుంది. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. లక్ష్మీ తాండవ యోగం ఆ ఇంట్లో యజమానికి లభిస్తుంది. అంటే డబ్బు మీ చేతికి అందుతుంది. రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే ఆ డబ్బు అనేది వస్తుంది. అలాగే ఈరోజు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం జపిస్తే వ్యాపారంలో దిష్టి దోషం పోతుంది. మన వ్యాపారం బాగుంది, ఎదుటి వాళ్ళ దృష్టి తాకకుండా, లేదు ఇతరుల దిష్టి, ఏడుపు తాకి మన వ్యాపారం అంతా కుప్పగూలిపోయింది, వ్యాపారం సరిగా సాగట్లేదు, ఈ మంత్రం చదివితే ఆ దోషం పోయి వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం మహాలక్ష్మీ నామాయ నమః. ఓం
శ్రీం మహాలక్ష్మీ నామాయ నమః. ఓం శ్రీం మహాలక్ష్మీం నామాయ నమః. ఈ మంత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓం శ్రీం మహాలక్ష్మీం, అక్కడ సున్నా ఉండాలి. లక్ష్మీం నమాయ నమః కాదు, నామాయ నమః. నాకు దీర్ఘం ఉంది, మీకు అది డిస్ప్లే కూడా అవుతుంది, జాగ్రత్తగా చూడండి. ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తే వ్యాపారం విశేష వృద్ధి, వ్యాపారంలో నరదృష్టి పోవడం, వ్యాపారంలో ఎటువంటి చెడు ఏడుపు లేకుండా మీ పక్క వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఎవరు మీ పైన ఏడవకుండా మీ వ్యాపారం అద్భుతంగా రాణిస్తుంది. వ్యాపారంలో డబ్బు అనేది మీకు లభించే అవకాశం ఉంటుంది. ఈ పరిహారం చేసుకోండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. ప్రతిరోజు అనేక ప్రాయశ్చిత్తాలు మీకు అందిస్తాను ఈ ఛానల్ ద్వారా. తప్పకుండా ఈ పరిహారాలు ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.